ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుబడుల కోసం విదేశాలకు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదంటున్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. కనీసం దారి ఖర్చులు కూడా రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేసినని విదేశీ పర్యటనలు మరే ముఖ్యమంత్రి చేయలేదని చెప్పారు అంబటి రాంబాబు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దేశంలోనే అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన పర్యటనల వల్ల మరి ఏ మేరకు వచ్చినాయి పెట్టుబడులు అని ఆలోచన చేస్తే, సరే తెలుగుదేశం వారు ఏయో గొప్పలు చెబుతున్నప్పటికీ కూడా అధికార లెక్కలు చూస్తుంటే దారి ఖర్చులకు కూడా పెట్టుబడులు రానటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా మామూలు ఫ్లైట్లో వెళ్ళరు, ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్తారు, స్పెషల్ టీములతో వెళ్తారు. చాలామందికి అనుమానం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడం కంటే ఇక్కడ దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలని అక్కడ పెట్టుబడులుగా పెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేవో పరిశీలించడానికి వెళుతున్నారేమోననేటువంటి భావన ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరినీ పిలిచి విశాఖపట్నంలో 2 సార్లు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒకసారి 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి అన్నారు, రెండోసారి 10 లక్షల కోట్ల రూపాయలు పైచులకు వచ్చినాయి అన్నారు. తీరా చూస్తే మేడిబొండు చూడు మెలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్నట్టుగా వివరాల్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఒక పైసా కూడా రానటువంటి పరిస్థితి. ఇవాళ విశాఖపట్నంలో జరిగినటువంటి మీటింగ్స్లో ఫోటోలు వేశారు. వాళ్ళు ఇండస్ట్రియలిస్టులో కాదో తర్వాత ఎంక్వైరీ చేస్తే గుమస్తాలకి సూటు బూటు వేసి బ్రహ్మాండంగా ఫోటోలు తీసి ఇదిగో ఈయన ఇండస్ట్రియలిస్టు అని చెప్పేసి ప్రకటన చేశారు. మోసం చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు.